హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఇవేంటో తెలుసు కదా, వీటిని డ్రాగన్ ఫ్రూట్స్ అంటారు. నాకైతే మాత్రం చాలా ఇష్టం. మొన్న జ్వరం వచ్చి తగ్గిన దగ్గర నుంచి ఎంత నీరసంగా ఉన్నాను అంటే చాలా నీరసం అయిపోయాను. కరోనా వచ్చినప్పుడు కూడా నేను ఇంత దెబ్బతినలేదు. ఈసారి జ్వరం వచ్చి చాలా నీరసం అయిపోయాను. నాకే కాదు, చాలామంది కూడా ఈ జ్వరాలు మాత్రం మామూలుగా లేవు. ఎక్కడ చూసినా సరే ఈ డెంగ్యూ జ్వరాలు, టైఫాయిడ్ జ్వరాలు, వైరల్ ఫీవర్లు ఇవన్నీ ఉన్నాయి. మనం ఏం చేస్తామంటే ఎప్పుడైనా ఒంట్లో బాగున్నప్పుడు మాత్రమే కొంతమంది ఇట్లా ఫ్రూట్స్ అవి తింటూ ఉంటారు, నీరసంగా ఉంది అది ఇదని. అట్లా కాకుండా ఎప్పుడు ఎక్కువగా కొంచెం ఫ్రూట్స్ అనేవి తింటే మాత్రం చాలా మంచిది. కానీ ఈ డ్రాగన్ ఫ్రూట్ అయితే మాత్రం హెల్త్కి అయితే మాత్రం చాలా మంచిది. ఫ్రూట్స్లో ఏవైనా సరే ఎక్కువగా హెల్త్కి అయితే మాత్రం చాలా మంచిది. గ్యాస్ ఎక్కువగా ఉన్నోళ్ళు ఫ్రూట్స్ తింటే కూడా ఇంకా మంచిది. నాకైతే మాత్రం చాలా ఇష్టం. నేను ఎక్కువగా తింటూ ఉంటాను. జ్యూస్లు అవి కూడా ఎక్కువగా ఇష్టం నాకైతే. కానీ ఈ ఫ్రూట్స్ కొనాలంటే మాత్రం చాలామంది ఆలోచిస్తారు. ఒక 5,000 పెట్టి పొట్టి చీర కొనాలన్నా సరే ఆలోచించరు, కానీ 500 పెట్టి ఫ్రూట్స్ కొనాలంటే మాత్రం చాలా ఆలోచిస్తారు. అలా కాకుండా ఎక్కువగా ఈ ఫ్రూట్స్ అవి మాత్రం తింటూ ఉండండి. మీ ఆరోగ్యాన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఈ కరోనా వచ్చి తగ్గిన తర్వాత ప్రతి ఒక్కళ్ళకి ఈ జ్వరాలని ఏదో ఒకటి తేడా చేస్తూనే ఉన్నాయి. ఇంతకుముందు ఈ డ్రాగన్ ఫ్రూట్స్ ఎక్కడన్నా ఒకసారి కనిపించేవి, కానీ ఇప్పుడు అలా కాదు. ఎక్కడ ఎక్కడ చూసినా ఎక్కువగా ఇవైతే మాత్రం కనిపిస్తున్నాయి. వీటిల్లో కలర్స్ కూడా వస్తాయి, పింక్ కలరు, వైట్ కలరు, చాలా బాగుంటాయి. అయినా ఇవి తింటుంటే మా బ్లాక్ కలర్లో ఉండే చూసారా, అవి పొంటి కింద తగిలి చాలా బాగుంటుంది అసలు తింటుంటే. చికెన్లు మటన్లు ఎంత ఇష్టంగా తింటామో అలాగే ఈ ఫ్రూట్స్ కూడా తింటే హెల్త్కి చాలా మంచిది. మీ ఆరోగ్యం మీ చేతిలోనే ఉంది అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి. అప్పుడప్పుడు కాకుండా ఎప్పుడు ఫ్రూట్స్ కూడా ఎక్కువగా తినడానికి అలవాటు చేసుకోండి.